హైడ్రా కూల్చివేతలు మొన్న నాగార్జునదైతే తెలివిగా చేశారు. ఎందుకంటే ఆయన పరిగెత్తుకెళ్ళి కోర్టులో వేస్తాడు. ఆ రోజున కూడా జరిగింది కదా, కోర్టులో వేయడం, మధ్యాహ్నానికల్లా స్టే వచ్చింది కదా. అట్లాంటి తెచ్చుకుంటాడని తెలిసినే ఉదయానికల్లా తెల్లారుజామున బిగించేసేసి 11 కూల్చేశారు. ఆ తర్వాత ఈయన వెళ్ళి ఆర్డర్ తీసుకుని వచ్చేటప్పటికి అప్పటికి బూడిద మిగిలింది అక్కడ. అట్లాగా అదంటే నాగార్జున కాబట్టి. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అట్లా సాధ్యం కాదు. అర్జెంటుగా న్యాయస్థానాలు పరిగెత్తి లంచ్ మోషన్ పిటిషన్ వేసి చేయడం. ఇవాళ శ్రీకృష్ణాష్టమి కాబట్టి ఉండేటటువంటి సెలవును బేస్ చేసుకుని వీళ్ళకి లంచ్ మోషన్ పిటిషన్కి అంగీకరించగలిగేటటువంటి స్థాయి లాయర్లను పెట్టుకోలేరు. దాన్ని బేస్ చేసుకుని రాయదుర్గంలో ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి పంపించి మరి ఇళ్లను కూల్చేశారు అధికారులు. 40 సంవత్సరాలుగా ఉంటున్నటువంటి ఇళ్లను కూడా కూల్చేశారంటూ పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. టోటల్గా రాయదుర్గంలోని అక్రమ నిర్మాణాలని భారీ ఎత్తున కూల్చివేశామని చెప్పేసి హైడ్రా ప్రకటించింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానికులు అడ్డుకున్నారు. వాగ్వివాదం జరిగింది. ఉద్రిక్తతల మధ్యనే హైడ్రా కూల్చివేతలు అనేది కొనసాగింది.